ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక ఎక్కడిదక్కడే ఉంటుందా? ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా అధికారులు వణికిపోతున్నటువంటి దాంట్లో కీలకమైనటువంటిది ప్రభాకర్ రావు, ఎవరైతే తెలంగాణకు సంబంధించిన ఐపీఎస్ అధికారి, రాజకీయ శరణార్థిగా గుర్తించమని అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ పిటిషన్ పెట్టారట. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని, రాజకీయంగా తన ప్రభుత్వం వేధిస్తోందని ఆ పిటిషన్లో పెట్టుకొచ్చారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్ రావు అక్కడ కంప్లైంట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలోని తన కుమారుడి దగ్గర ఉన్నట్టు ప్రభాకర్ రావు ఇండియాకి రప్పించేందుకు పక్కన ప్రయత్నం చేస్తూ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు ప్రయత్నిస్తుంటే చికాగోకు చేరుకున్నటువంటి ఎవరైతే వ్యవహారం ఇప్పుడు చోటు చేసుకుంది. అక్కడ దాంతోపాటుగా ఎవరైతే ఛానల్ ఎండి శ్రవణ్ రావు చికాగోకు చేరుకున్నారు. ప్రస్తుతానికి చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ని మాత్రం పోలీసులు కనుక్కున్నారు. ఈలోపుగా ఆయన కూడా శరణార్థిగా పెట్టుకుంటారేంటో చూడాలి.